చాలామంది వ్యక్తులు నిజంగా స్వేచ్ఛను కోరుకోరు. ఎందుకంటే స్వేచ్ఛ అనేది బాధ్యతను కలిగి ఉంటుంది. మరియు చాలామంది ప్రజలు బాధ్యత గురించి భయపడతారు. మతం అనేది ఒక భ్రమ మరియు అది మన సహజమైన కోరికలతో పడే వాస్తవం నుండి దాని బలాన్ని పొందుతుంది. నేను విమర్శించబడినప్పుడు నన్ను నేను రక్షించుకోగలను, కానీ ప్రశంసలకు వ్యతిరేకంగా నేను శక్తి లేనివాడిని. మీరు డిప్రెషన్ లేదా తక్కువ ఆత్మగౌరవంతో బాధపడుతున్నారని నిర్దేశించే ముందు మొదట మీరు అసౌకర్యమైన వ్యక్తులతో చుట్టుముట్టలేదని నిర్ధారించుకోండి. మిమ్మల్ని మీరు పోల్చుకోవాల్సిన ఏకైక వ్యక్తి గతంలో మీరే. స్త్రీ మృదువుగా ఉండాలి, కానీ మగవాడు బలహీనపడకూడదు. తండ్రి అనేవాడు లేకపోతే నీ బాల్యానికి రక్షణ కరువవుతుంది. టైం తెల్లవారుజామున 3 అవుతుంది, అయినా ఇప్పటికీ నీకు నిద్ర పట్టలేదు అయితే నువ్వు కోల్పోయిన దాని గురించి బాధపడుతూ అయినా ఉండాలి. నువ్వు ఎవరికీ చెప్పుకోని రహస్యాలు ఎప్పటికీ చావవు. అవి నీలోనే ఉంటూ నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. అప్పు ఇచ్చి వారితో శత్రుత్వం పెంచుకోవటం కన్నా ఇవ్వకుండా వారి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోవటం మేలు. ఒకడు వేరొకరి గురించి నీ దగ్గర చెడుగా చెబుతున్నాడంటే నీ గురించి వేరొకరి దగ్గర చెడుగా చెప్పడని ఏమాత్రం అనుకోకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.